చిన్న సినిమాగా విడుదలై రికార్డు కలెక్షన్స్తో బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది సయారా చిత్రం. జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 20 రోజులు కావస్తున్నా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఊపు తగ్గడం లేదు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కావాలి అంటే 60 కోట్ల రూపాయల షేరును, 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక 24 రోజులకు గాను ఈ మూవీ ఇండియాలో 322 కోట్ల రూపాయల నెట్ను, 388 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఓవర్సీస్ విషయానికి వస్తే అక్కడ ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఈ మూవీ కలెక్షన్లు అయితే తగ్గడం లేదు. ఇప్పటి వరకు అక్కడ 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ వసూలు కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 538 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. 24వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ అనేవి అంతంత మాత్రంగానే జరిగాయి. 12% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం 2 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ మూవీ వరల్డ్వేడ్గా 24 రోజులకు 540 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను వసూలు చేసింది. ఇప్పటికే ఈ మూవీ బాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాలను క్రాస్ చేసింది. హృతిక్ రోషన్ వార్ 319 కోట్ల రూపాయలు, బజరంగి భాయిజాన్ 320 కోట్ల రూపాయలను ఈ మూవీ క్రాస్ చేసింది. ఇంకా 2 కోట్ల రూపాయలను సాధిస్తే రణబీర్ కపూర్ నటించిన సంజు చిత్రం 541.76 కోట్లను ఈ మూవీ క్రాస్ చేస్తుంది. ఇక ఆగస్టు 14న వార్ 2, కూలీ చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో మరో 2 రోజుల్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూద్దాం.